హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వేర్ క్లాస్లో ఇంటీజర్ వాల్యూని ఏ విధంగా కండిషన్లో యూజ్ చేయాలి అన్నది చూద్దాం. ఫస్ట్ అయితే మనకి దానికోసం కంట్రీస్ అనే టేబుల్ ఉందండి. సో నేను దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇదండి కంట్రీ టేబుల్. దీంట్లో కంట్రీ ఐడి, కంట్రీ నేమ్ అండ్ రీజియన్ ఐడి ఉంది. స్టార్ యూజ్ చేయకూడదు అనుకున్నాం కాబట్టి నేను అన్ని కాలమ్స్ని మెన్షన్ చేశాను. నెక్స్ట్ అయితే ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ టోటల్ రోస్ అన్నవి డిస్ప్లే అయ్యాయి. సో బట్ మనకు కావాల్సింది ఏంటి, నాకు రీజియన్ ఐడి 3 ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ కంట్రీ నేమ్ అండ్ కంట్రీ ఐడి మాత్రం డిస్ప్లే అయితే చాలు. దానికోసం ఏం చేస్తామంటే సేమ్ మనకి ఏమేం కాలమ్స్ కావాలో అవన్నీ సెల్ పక్కన డిస్ప్లే చేసేసి ఫ్రమ్ ఏ టేబుల్ నుంచి కంట్రీస్, తర్వాత మనం కండిషన్ అప్లై చేయాలి, ఫిల్టర్ చేయాలి అనుకున్నప్పుడు వెంటనే మనకి వేర్ అనేది గుర్తు రావాలి. దేని మీద ఫిల్టర్ అప్లై చేయాలనుకుంటున్నాం, ఏ కాలం మీద, రీజియన్ ఐడి. మన కండిషన్ ఏంటి, రీజియన్ ఐడి ఈక్వల్ టు 3 అయినప్పుడు మాత్రమే కంట్రీ నేమ్ అండ్ కంట్రీ ఐడి వాల్యూస్ రావాలి. రీజియన్ ఐడి అనే కాలం మీద పెర్ఫామ్ చేస్తున్నాం కాబట్టి కాలం నేమ్ని మెన్షన్ చేసి మన ఐడి ఎంతకి ఈక్వల్ కావాలి అన్నది ఇక్కడ డిఫైన్ చేయాలి. ఎప్పుడైనా కానీ మీరు ఇంటీజర్ వాల్యూని వేర్ కండిషన్లో యూస్ చేయాలి అనుకున్నప్పుడు సింగిల్ కోట్స్ కానీ డబుల్ కోట్స్ కానీ యూస్ చేయకూడదు. ఇంటీజర్ వాల్యూ ఎప్పుడు కూడా నార్మల్ గా డిఫైన్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ విధంగా కండిషన్ రాసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. చూసారా, ఇప్పుడు మనకి రీజియన్ ఐడి 3 ఏవైతే రీజియన్ ఐడి 3 ఉన్నాయో ఈ కండిషన్ ని సాటిస్ఫై చేసిన రోస్ అన్ని డిస్ప్లే అయ్యాయి విత్ కంట్రీ నేమ్ అండ్ కంట్రీ ఐడి. అయితే ఏ విధంగా ఈ క్వరీ అన్నది ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. దానికోసం నేను పైన క్వరీని డిస్ప్లే చేశాను. ఫిల్టర్ అవ్వక ముందు ఏ విధంగా రన్ అవుతుంది అనేది చూడండి. ఫస్ట్ రోని పాయింటర్ ఇక్కడ ఉంటుంది, స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ రో. రీజియన్ ఐడి ఈక్వల్ టు 2, ఇక్కడ 2 ఈక్వల్ టు 3. మన కండిషన్ ఏంటి, 3కి మ్యాచ్ అవ్వాలి. బట్ ఇక్కడ ఫస్ట్ రోలో ఉన్న రీజియన్ ఐడి ఎంత, 2. ఇప్పుడు 2 ఈక్వల్ టు 3 అయిందా, కండిషన్ ఫాల్స్. ఈ రోని అది సెలెక్ట్ చేయదు, నెక్స్ట్ రోకి వెళ్ళిపోతుంది పాయింటర్ ఇప్పుడు సెకండ్ రోలో ఉంది. మన రీజియన్ ఐడి సెకండ్ రోలో ఎంత, 3. బట్ మనం మ్యాచ్ చేయాల్సింది ఏ రీజియన్ ఐడికి, 3కి. కండిషన్ 3 ఈక్వల్ టు 3 ట్రూ అయింది. సో ఈ రోని సెలెక్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ 1 రీజియన్ ఐడి 1 4 థర్డ్ రో ఈక్వల్ టు 3. కండిషన్ ఫాల్స్, ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఈ రోని సెలెక్ట్ చేయదు. ఇదే విధంగా ప్రాసెస్ అనేది రిపీట్ అవుతూ పోతుంది. ఎప్పుడైతే వేర్ కండిషన్ ని సాటిస్ఫై చేస్తుందో ఆ పర్టికులర్ రోని మాత్రమే అది సెలెక్ట్ చేసుకుంటుంది. మనం ఏవైతే మెన్షన్ చేస్తున్నామో కాలమ్ ని ఆ డేటాని పిక్ చేసుకొని మనకి రిజల్ట్ సెట్ లో డిస్ప్లే చేస్తుంది. ఇంకొక సింపుల్ షార్ట్ కట్, మీరు ఏ క్వరీని అయితే రన్ చేయాలి అనుకుంటున్నారో ఆ క్వరీని కంప్లీట్ గా ఈ విధంగా సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీది సింపుల్ స్టేట్మెంట్స్ అయితే ఈ విధంగా ఆ స్టేట్మెంట్ పక్కన క్లిక్ చేయండి, కర్సర్ ని ప్లేస్ చేసి ఇలా ఎగ్జిక్యూట్ చేసేయండి. ఇప్పుడు చూడండి, రీజన్ ఐడి 3 ఉన్నట్టు మాత్రం ఈ విధంగా డిస్ప్లే అవుతాయి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.